సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కరుణాకర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా తాజా మాజీ ఉప సర్పంచ్ తీగుళ్ల బాలకృష్ణ మాట్లాడుతూ వరంగల్లో ఈ రోజు జరిగినటువంటి సభ దేశంలోని అతిపెద్ద సభ అని 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజు, నరసింహులు, శ్రీనివాస్ రెడ్డి, పెద్దిరాజు, పాండు, రాములు, నరసింగారావు, కనకయ్య, రాజు, మహేష్, రాజేష్, శ్రీకాంత్, చంద్రం, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చి నుంచి 25 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చేస్తే అందరూ రైతులు సస్యశ్యామలము, పంటలు వండినాయి, మంచి పంటలు, పాడి పంటలు అన్ని సంతోషంగా ప్రజలు మాత్రం 10 సంవత్సరాలు మంచిగా సస్యశ్యామలు అందరూ మంచిగా ఉన్నారు. ఇప్పుడు ఈ 2 ఏళ్లకోలే ఇప్పుడు 18 నెలలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నుంచి ప్రజలంతా అల్లకొల్లలమయ్యి ఏమాత్రం పంటలు వండక చేన్లు ఎండిపోయి అఘోరములు అన్నట్టు అవుతున్నాయి. ఎక్కడ నీళ్ళు ఇవ్వక చేన్లు మొత్తం ఎండిపోయి రైతులు మొత్తం ఆగమాగమవుతారు. మొత్తం రైతులు ఆగమవుతారు. రుణమాఫీ చేస్తానని రుణమాఫీ సగమే చేసిండు, రైతు బంధు ఇస్తానని రైతు బంధు ఒకటి ఎగవేసిండు, మళ్ళీ రైతు బంధు కూడా కొందరికి ఇచ్చిండు, కొందరికి ఇవ్వలేదు. ఇప్పటికైనా మంచిగా చూసుకొని ఇప్పటికైనా మళ్ళా ఈ యాసంగి వానకాలం రైతు బంధు మళ్ళా ఇవ్వాలి, ఎంబడే రైతులకు ఆలస్యం చేయకుండా ఇవ్వాలి అని కోరుతున్నాము. కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు మన వరంగల్లో పెట్టినటువంటి సభ దేశంలోనే అతిపెద్ద సభ ఇది. ఎందుకంటే కాంగ్రెస్ చేసినటువంటి మోసాలకు, కాంగ్రెస్ ఆగడాలకు ఇది ఒక పెద్ద సభ ఉదాహరణ తీసుకోవాలి. ఎందుకంటే అడ్డగోలుగా హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి గెలిచి ఈరోజు అందరికీ తెలంగాణ ప్రజలందరికీ ద్రోహం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దాన్ని అరికట్టడానికి కేసీఆర్ గారు భారీగా పెద్ద ఎత్తున సభ పెట్టడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో నూతన శుభాకాంక్షలు తెలపడానికి కాంగ్రెస్ చేసే ప్రతి దానికి కూడా ప్రతి సమస్య మీద పోరాడటానికి కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నలుమూలల నుంచి వెళ్ళడం జరుగుతుంది. దీనికి అందరూ సహాయ సహకారాలు అందించి సభను విజయవంతం చేయగలరని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.